ఇప్పుడు అందరి కన్ను ఆ జిల్లా వైపే. అక్కడి ముగ్గురు మంత్రులను 5 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా వేశారంటేనే ఆ జిల్లా నేతల మీద పార్టీకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. అక్కడి నుంచి గెలిచిన వారికి మంచి పదవులు ఇవ్వడంతో పాటు వారిపై పెద్ద బాధ్యతలే అప్పగించింది పార్టీ నాయకత్వం. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చారడంతో పాటు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆ రాజకీయ దిగ్గజాల ముందున్న పెద్ద సవాల్. మిగతా చోట్ల తేడా వచ్చిన ఆ జిల్లా మాత్రం ఎప్పుడూ పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. అందుకే ఖమ్మం జిల్లాపై కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకం. మొదటి నుంచి హస్తం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు ఖమ్మం ఓటర్లు. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ బహిరంగ సభను కూడా మొదట ఖమ్మం నుంచే మొదలుపెట్టింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా 10కి 10 సీట్లు గ్యారంటీగా గెలుస్తామని భావించినా ఒక్కటి చేజారింది. ఖమ్మం జిల్లాలో కీలక నాయకత్వం ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అక్కడ సత్తా చాడతామనే నమ్మకంతో ఉంది హస్తం పార్టీ. పార్టీలో ఖమ్మానికున్న ప్రాధాన్యం వల్లే ఆ జిల్లాకు 3 మంత్రులను ఇచ్చారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ఏకంగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కూడా కేబినెట్లో మంచి పోర్టుఫోలియోలు కల్పించారు. వీరిద్దరూ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మంత్రి పదవులు వరించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు కట్టబెట్టిన పార్టీ అధిష్టానం ఇప్పుడు ఆ 3కి 5 పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగించింది. అదే వారికి పార్టీ ఇచ్చిన పెద్ద టాస్క్గా చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి 2 పార్లమెంటు స్థానాల బాధ్యతలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటికి కూడా 2 పార్లమెంటు స్థానాలను అప్పగించింది కాంగ్రెస్ అధినాయకత్వం. దీంతో కాంగ్రెస్ అతి ముఖ్యుల్లో పొంగులేటి కూడా చేరిపోయారు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటికి ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ సీట్ల ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హైదరాబాద్, సికింద్రాబాద్ కీలక స్థానాలను కట్టబెట్టారు. ఇకపోతే మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా పెట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు. అయినప్పటికీ ఆ 2 సీట్ల బాధ్యతలను భట్టి విక్రమార్కకు ఇచ్చారు. దీంతో డిప్యూటీ సీఎంకి పార్టీ పెద్ద టాస్క్ ఇచ్చినట్లే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించిన 2 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి మంచి సానుకూలత ఉన్న ప్రాంతాలు. ఆ 2 పార్లమెంటు స్థానాల పరిధిలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అక్కడ ఒక్క స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల పొంగులేటికి అక్కడ పార్టీని గెలిపించడం పెద్ద సమస్యేమీ కాదు. ఆయన విషయంలో ఇది పెద్ద టాస్క్ కాదు. కానీ 2 స్థానాలను ఇవ్వడం పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యానికి అద్దం పడుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాత్రం 2 ఛాలెంజింగ్ సీట్లు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఊపు మీద ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగిస్తే భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చిన నియోజకవర్గాలు మాత్రం కత్తి మీద సాము వంటివే. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు సీట్ల పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. ఇటువంటి నియోజకవర్గాల బాధ్యతలను రాజకీయంగా అపార అనుభవం ఉన్న భట్టి, తుమ్మలకు అధిష్టానం అప్పగించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ సీట్లలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 14లో 13 స్థానాలు గెలిచింది. ఒక్క భద్రాచలంలోనే త్రుటిలో ఓటమి పాలైంది. ఆ 2 స్థానాలను గెలవడం కాంగ్రెస్ పార్టీకి అవలీలగా సాధ్యమవుతుందని చెప్పొచ్చు. అందుకే పొంగులేటికి అక్కడ పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదన్న చర్చ నడుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చిన 5 ఎంపీ స్థానాల్లో 3 చోట్ల గెలవాలంటే చాలా కష్టపడాల్సిందే. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి సీట్లలో పార్టీని గెలిపించడం ఆ 2 మంత్రులకు చాలా కష్టతరమైన విషయం. కానీ పొంగులేటికి ఇచ్చిన ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ సీట్లలో మాత్రం పార్టీ ఆడుతూ పాడుతూ గెలిచేయొచ్చన్న అభిప్రాయం ఉంది. ఏదేమైనా ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇవ్వడం, జిల్లా మంత్రులకు 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 5 సీట్ల బాధ్యతలు ఇవ్వడం చూస్తుంటే ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ అధిష్టానమిస్తున్న ప్రాధాన్యం అర్థమవుతుంది.